దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలందరికీ, కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. వాక్యం వింటున్న పిల్లలందరికీ నా శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నా. కృపతో జ్ఞాపకం చేసుకుంటున్న యేసయ్యకు మనందరము కృతజ్ఞతల తెలియచెప్పవలసి ఉన్నాం. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. జీవం గల తండ్రి, గొప్ప దేవ, రక్షకుడా, విమోచకుడా, మీకే స్తోత్రాలు. అయ్యా, నీ మాటలో జీవం ఉంది, నీ మాటలో ప్రేమ ఉంది. అయ్యా, నీ దయలో ప్రభా, పౌలు గారు చెప్పాడు, తెలిసి తెలియని కాలంలో అవిశ్వాసముగా నడిచినటువంటి సంఘములను ఇబ్బంది పెట్టినప్పుడు దేవుడు నన్ను ప్రేమించి గద్దించాడు, మరలా నన్ను కనికరించాడు. తండ్రి చేత నేను కనికరించబడితిని అని రాశాడయ్యా. నిజంగా మనుషులందరూ వట్టివారు, అల్పులు. తండ్రి, నువ్వు కనికరం చూపితేనే మానవుడు కనికరం పొందుతాడయ్యా. లేకపోతే కరుణ లేదు, కటాక్షం లేదు. తండ్రి, నువ్వేదైనా చేయగల సమర్థుడు ప్రభా. నీటి మడుగులను ఎండబెట్టువాడవు నీవే, ఎండిపోయిన నేలను ఉబ్బుకు జలముగా చేయవాడవు నీవే. తండ్రి, నా జీవితములను నీకు అంగీకారముగా నీ కొరకు మేము ఎలా సిద్ధపడాలో, సన్నద్ధులవ్వాలో అయ్యా మీరు మాకు నేర్పుచున్న మాటలను బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా మేము ఎలా నేర్చుకోవాలో, ఎలా నడుచుకోవాలో మీరే మా ముందుండి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. 2 తిమోతి 3వ అధ్యాయంలో 16, 17 వచనాలు మరి తెలుసుకుందాం. మరి ఇంకా అంతకు ముందు వెనక కూడా చూసుకుందాం. ఎందుకంటే వాక్యం మరి 2 అంచులు కలిగిన ఖడ్గం. ఏ వచ్చినో అయినా పోకుండా మనం చాలా జాగ్రత్తగా నమరు వేసుకుంటే అది సంతోషకరమైన వార్త, నీ హృదయానికి ఒక శుభలేఖ. ఎందుకంటే చాలాసార్లు బైబిల్ చదువుతూ ఉంటాం, చదువుతున్నప్పుడు చాలా పేజీలు దాటిపోతూ ఉంటాం. వాక్యం అర్థం కాని స్థితి, అన్వయించుకోలేని స్థితి మన హృదయంలో ఉన్నప్పుడు దాని భావము తెలియక ఎన్నోసార్లు దాటిపోతాం. కాబట్టి మనం కొన్ని అధ్యయనాలు చేసుకుంటున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఆగి కొంచెం సేపు దాన్ని ధ్యానం చేసినట్టయితే మనకు చాలా అర్థమయ్యే జ్ఞానం దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి మనం ఎలా నడుచుకోవాలి, వాక్యానుసారంగా దైవజనులు ఎలా నడిపిస్తున్నారో, మనం ఎలా వింటున్నామో, ఇలాగా పత్రికల్లో మన కొరకే ముద్రించబడి ఉన్నవి. పత్రికలన్నీ పౌలు గారి చేత వ్రాయించబడ్డాయి. కనుక 3వ అధ్యాయంలో 12వ వచనం నుండి మరికొన్ని మాటలు చదువుకుందాం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారు అందరూ హింస పొందుదురు. బైబిల్ అందరూ మనం చాలాసార్లు చదువుతా దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు అడిగిన కోరికలు తీరుస్తాడు. ఇవే మనుషుల ఆనవాయితీ ఎక్కువగా చేసుకునేది. బోధ, వాక్యం, ఆశీర్వాదం పలకాలి, అది నేర్చుకుంటున్నాం. కానీ ప్రభువుకి ఇష్టమైన పిల్లలు ఎలా ఉంటారని బైబిల్ చెబుతుందో మనం ఈరోజు వాళ్ళు ఏం అనుభవిస్తారో స్వీట్గా ఉండదు వాక్యం. ఆయన అంటున్నాడు కదా, సద్భక్తి చేయగురువారు అంటే భూలోకంలో ఉన్నవారు అందరూ, యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళందరూ సద్భక్తి చేయటం లేదని బైబిల్ ప్రకారంగా తెలుసుకుంటున్నాను నేను. ఇంకా అనేక ప్రజలను చూసి తెలుసుకుంటున్నాం, ఆయా ప్రాంతంలో వెళుతున్నప్పుడు తెలుసుకుంటున్నాం. భక్తి చేస్తారు కానీ సద్భక్తి చేయలేకపోతున్నారు. సద్భక్తిలో నిలబడేవారు కొంతమంది. ఆ కొందరిలో మనం ఉండాలి, ఆ కొందరిలో నీవు ఉండాలి, ఆ కొందరిలో నేను కూడా ఉండాలి. సద్భక్తి, సద్ అంటే మంచి భక్తి, ముడత లేనిది, కళంకము లేనిది, దైవ భయము కలిగిన భక్తి, దేవునికి ఇష్టమైన భక్తి. ఒక్క మాటకి
మరి ఇన్ని రకాలుగా మిమ్మల్ని ప్రేమించి దేవుడు ఈరోజు అందిస్తున్నాడు. అప్పుడు ఈ సద్భక్తి చేసేవాళ్ళు అంటే ఏ పాపమో చేయకుండా, ఎక్కడ పడిపోకుండా భక్తిని కాపాడుకునేవారు అని అర్థం. సద్భక్తి అంటే మంచి భక్తి చేసేవారు కొద్దిమందే ఉన్నారు. ఆ కొద్ది మందిలో సద్భక్తి చేసేవారు మాట్లాడే మాట ఎలాగుండాలి అని చెప్తే, ఇదే మాట కీర్తన గ్రంథంలో నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది అనుంది. నేను లాస్ట్ ఫైనల్లో కొన్ని విషయాలు మీకు మన మనుగడ, మన జీవితం అయిపోయినా మన మాటలు ప్రభువుకి ఇష్టమై ఉండలాగాన మరి మమ్మల్ని కూడా దేవుడు నువ్వు ఉన్న వాక్యం ఉన్నట్టు బోధించటం నేర్చుకో అంటున్నాడు, గద్దిస్తున్నాడు. ఉన్న వాక్యం ఉన్నట్టు బోధిస్తూ ఉంటే ప్రజలకి అనుకూలంగా లేదు బోధ, ప్రజలకి వినసొంపుగా లేదు బోధ, కష్టతరంగా ఉంది. అయితే అమ్మో ఈ అమ్మగారు బోధ చాలా కష్టంగా ఉంది, ఎవరు చేయలేరు, ఎవ్వరు వినలేరు, ఎవ్వరు నడవలేరు అంటారు. అన్నా పర్వాలా. పౌలు గారు అలాగే కొరగాని భక్తి చేశాడట. యేసయ్య రాపించాడు ఇందులో. పౌలు గారు బోధ కొరగానిదట. అంటే ఎవరికి ఆయన మాట, ఆయన పొడ, ఆయన నడక గిట్టలేదు. యేసు ప్రభువారు అట్టి సౌలు గారిని పౌలుగా మార్చి అంత కరాఖండి భక్తి చేపించాడు. దేవునికి స్తోత్రం. అందుకని సద్భక్తి అంటే మంచి భక్తి. నీ నోరు మంచిగా ఉండాలి, నీ నాలుక ప్రశస్తమైన వెండి వలె ఉండాలి అని కోరుకుంటున్నాడు. దావీదు రాశాడు ఆ మాట. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. ప్రశస్తమైంటే నూతనమైందిగా, పవిత్రమైందిగా, ప్యూర్ వైట్గా, మచ్చ లేకుండా, డాగు లేకుండా ఉండాలి. కాబట్టి మన నాలుక దినానికి ఎన్ని డాగులు ఉన్నాయో, ఎక్కడెక్కడ మాట్లాడుతున్నామో, మన నాలుకకి ఎక్కడ అపవిత్రమైన మలినం అంటుతుందో అక్కడ ప్రశస్తమైన నాలుకగా లేదు. అపవిత్రమైన నాలుక, అబద్ధమైన నాలుక, మోసకరమైన నాలుక అని రాసి ఉంది. ఇట్లా చూస్తే చాలాసార్లు మనం ఉదయం నుండి సాయంత్రం వరకు పరిశీలన చేసుకుంటే నాలుకను పవిత్రంగా కాపాడుకోలేని భక్తులు ఎంతమంది ఉన్నారు. సేవకులతో సహా నేను మాట్లాడుతున్నా, బోధకులతో సహా, సువార్థికులతో సహా నేను తెలుసుకుంటున్నా. మీరు కూడా తెలుసుకోవాలి. వాక్యములో ఎంత లోతు ఉంది, ఎంత గొప్ప అనుభవం ఉంది. అయితే ప్రశస్తమైన నాలుకగా ఎవరు కాపాడుకుంటారో వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. అలాగని సద్భక్తి ఎవరు చేయగోరుచున్నారో, గుడికి వెళ్దాం, ప్రార్థన టయానికి వెళ్ళేదో లేటుగా అయినా, పాటలు అయిపోయినాకైనా వెళ్ళొచ్చు అనుకొని పాటలు అయిపోయినాక వెళ్ళే వర్గం కొందరు, వాక్యం అయిపోయేటప్పుడు వెళ్ళేవారు వర్గం కొందరు. ఇట్లా మరి అందాక ఇంటి పనుల మీద ధ్యాస, లోకములో ముచ్చట్లు, లోకములో ఉన్న పనులు కాలయాపన చేస్తాం. కానీ దేవునితో గడపటం చాలా తక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మందిగా లేరని నేను తెలుసుకుంటున్నా బైబిల్ని బట్టి. అందుకని వాక్యం సెలవిస్తుంది కదా, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించువారు, అంటే మోసం చేయకుండా, అబద్ధాలు ఆడకుండా, ఒకరికి అన్యాయం చేయకుండా, ఒకరికి అక్రమాలు కల్పించి నిందలు మోపకుండా ఎవరైతే సద్భక్తి చేస్తారో వారంట, మంచి దీవెనకరమైన మాట ఇది. ఏమంటున్నాడంటే, బతుకును ఉద్దేశించు వారు అందరూ హింస పొందుదురు. అది కరెక్ట్గా వాక్యం చెప్పేవారు ఉంటే వారికి కొన్ని హింసలు
కదా, సెల్ ఫోన్లో చూస్తున్నాం, టీవీల్లో చూస్తాం. మంచిగా వాక్యం చెప్పేవారి పక్కన ప్రశ్న వేసే సాతానుడు, వాక్యాన్ని పసికట్టే సాతానుడు, వాక్యాన్ని కించపరిచే సాతానుడు, వాక్యానికి బురద జల్లాలని చూసేవాడు సాతానుడు అని అర్థం. ఎంతమంది వింటున్నారో ఈ మాట? వాక్యం మీద ఎవరైతే మంచిగా దేవుని ఆత్మ కలిగి బోధిస్తారో అట్టి వారు మీద బురద జల్లేవారు భూలోకములో ఉన్నారు. ఎక్కడ పక్కనే వాక్యం బలమైంది ఉందో ఆ బలమైన వాక్యం ప్రక్కనే సాతానుడు చాలా రకాలుగా పని చేస్తున్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు కదా, సద్భక్తితో నువ్వు బ్రతకును ఉద్దేశించావా? నీకు వరకు భూలోకములో నీవు హింసించబడుతూ బ్రతకాలి, అనేక మందితో దూషించబడుతూ బ్రతకాలి అని అంటే ఈ మాట ఎవరికి ఇష్టమండి? ఎవరికైనా ఇష్టం ఉంటుందా? సుఖభోగాలతో బతకాలి. ఈ రోజుల్లో భక్తులు కానీ, బోధకులు కానీ, విశ్వాసులు కానీ, సువార్థికులు కానీ, సేవకులు కానీ సుఖభోగాలుగా బ్రతకాలి, ఉన్నతమైన హోందాస్థితిగా బ్రతకాలి. దేవుని ఏర్పాటు, దేవుని చిత్తము ఇలాగా ఉంది కోరిక మనుషుల్లో. అయితే మరి దేవుడికి అస్సలు ఇష్టమైన పిల్లలకి ఏమని ఉందంటే హింసించబడుతూ, దూషించబడుతూ, ద్వేషించబడుతూ, లోకముతో రాళ్ళు వేపించుకుంటూ యేసయ్య అలాగ చనిపోయారు. యేసయ్య సుఖముతో చనిపోయారా? సంతోషంగా చనిపోయారా? హ్యాపీగా చనిపోయారా అంటే హ్యాపీ లేదు. కాబట్టి మనం కూడా వాక్యానుసారంగా నడుస్తున్నప్పుడు నడవడులు, క్రమాలు, కట్టడలు గట్టిగా ఉంటాయి, స్ట్రాంగుగా ఉంటాయి, బాధపరిచేలాగా ఉంటాయి, కష్టపెట్టేలాగా ఉంటాయి వాక్యాలు. అయినా కష్టమైన, బాధ అయినా, కరువైనా దేవుని కొరకే మనం నీతిగా ఎంచబడి నీతి రాజ్యం వెతికేవారుగా ఉండాలని మనం చేస్తూ ఉన్నా. ఆయన నీతి రాజ్యం మనకు దొరకాలి అంటే నీ నోరు, నీ నాలుక ప్రశస్తమైన వెండి వలె ఉందా? వెండిని ఎందుకు పోల్చాడు అంటే లోకము నుండి నీ నాలుక విడుదల పొందాలి. పాపము నుండి, అబద్ధము నుండి, మోసము నుండి నీ నోరు విడుదల పొందాలి. అప్పుడే ప్రశస్తమైన వెండి వలె ఉండబోతుంది నీ నోరు. వెండి వలె చేయబోతున్నాడు దేవుడు నీ నోరుని. వెండి నీకున్న శ్రమల నుంచి, కష్టాల నుంచి విడిపించబోతుందని అర్థం. వెండి నువ్వు పడిన మోసము నుంచి, పడిన లోపాలు, అవిధేయతల నుంచి నిన్ను విడిపించబోతుందని అర్థం. ఎవరైనా కస్టడీ ఉంటే నీకు విడుదల దేవుడు ఇస్తున్నాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన అంటున్నాడు కదా, సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ, భూలోకంలో అందరూ అంటలేదు ఆయన. సద్భక్తితోనే నేను బ్రతకాలి అనే అందరితో దేవుడి మాట మాట్లాడుతున్నాడు. నీ భక్తి గూర్చి, నీ యేసయ్యని గూర్చి రానున్న దినాల్లో, రాకడ దినాలలో శ్రమలు రాబోతున్నాయి. ఆ శ్రమలను జయించటానికి ధైర్యము పూనుకొని, ధైర్యం వహించి యేసయ్య కొరకు సద్భక్తి చేయమంటున్నాడు. సద్భక్తి ఎవరిలో లేదో దేవుని కృప దొరకదు. ఇదే నిజమైన మాట. అయితే హింస, ఈ అమ్మగారు ఇలాగ వాక్యం చెప్తుంది. హింస ఎలా పొందుతారు? హింస ఎలా కష్టం కదా, భరించలేము కదా అని అనుకుంటే మనం ఓడిపోయినట్టు అని బైబిల్ చెప్తుంది. మరొక మాట చెప్దాం. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరుచుచు తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోవుదురు.
ఈ 2 కేటగిరీలు చూపిస్తున్నాడు దేవుడు. ఈ రెండిటిలో నువ్వే కేటగిరీగా ఉండాలనుకుంటున్నావో కోరుకో. దుర్జనులు అయితే అని రాశాడు. ఏమని రాశాడంటే, దుర్జనులు, వంచకులు, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోవుదురు. ఒకవేళ దైవజనుడు అయ్యి నువ్వే మోసం చేస్తూ, నువ్వే మోసంగా నడుస్తూ, లేక విశ్వాసివయ్యి నువ్వే ప్రార్థనకు వస్తున్న నీవే నీ మనస్సును మార్చుకోలేని స్థితిలో జీవిస్తే నీ ప్రక్క వారికి నువ్వే అడ్డు, నీ ఇంటి వారికి నువ్వే అడ్డు, నీ ఇరుగు పొరుగు వారికి నువ్వే అడ్డుగా ఉన్నావు. ఎందుకని? దుర్జనులు, వంచకులు, ఇతరులను మోసం చేసేవారు. ఇలాంటి పరిస్థితుల్లో అంతకంతకు నువ్వు ఇతరులు మోసం చేస్తున్నావు, మరలా నీవు కూడా మోసపోతున్నావు. ఇలాగ భక్తి చేసి మనందరము బురద గుంటలోకి వెళ్ళిపోతాం, అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాం. అందుకని అగ్నిగుండం అనేది పరలోకములో ఉందని బైబిల్లో రాసి ఉంది. ఇప్పుడు పరలోకములో లేదు, భూమి క్రిందే పాతాళం ఉంది, అగ్నిగుండం ఉంది. అయితే ఆ అగ్నిగుండం ఎవరి కొరకు సిద్ధపరిచాడు అంటే, దేవుని దగ్గర ఒక సమూహము దేవదూతలు ఉన్నారు. వారు పడద్రోయబడ్డారు. ఆ పడద్రోయబడిన దేవదూతలకే ఆ అగ్నిగుండాన్ని ఏర్పాటు చేశాడు. మనుషులుగా మనందరిని ప్రేమించి లోకములో ఆదామును అవ్వను తయారు చేసుకొని ఆయన మాట వినాలని, ఆయన చిత్తము నెరవేర్చాలని, మరొక ఫలితం దక్కాలని దేవుడు మానవుడిని తయారు చేసుకున్నాడు. ఈ మానవుడు ఏ స్థితిలో తొలగిపోయాడో, ఏ స్థితిలో జారిపోయారో బైబిలు మనకి కేటాయించి చక్కగా చెప్తుంది. ఆదాము అవ్వలు వద్దు అన్న పండు మాత్రమే తిన్నారు. అపవాది పడద్రోయబడిన దేవదూతలు పక్కకు నెట్టివేశారు. ఏదేను వనము నుండి బయటికి లాగివేశారు. దీవించబడిన తోటలో లేరు, ఆశీర్వదించబడిన తోటలో లేరు. పాపముతో కొట్టబడుతూ, పాపముతో బిడ్డలను కంటూ లోకమును నింపండి, ఆజ్ఞ మీరేరు గనక ఈ తోటలో ఉండటానికి వీలు లేదని ఖచ్చితంగా దేవుడు ఆజ్ఞాపించాడు. అక్కడ మానవుడు పడిపోయినాక భూలోకం అంతా అపవాదే వెళ్తుంది. భూలోకం అంతా అపవాది చేతిలోకి వెళ్ళిపోయింది, తాకట్టులోకి. మానవుడు అక్కడి నుంచి కూడా వంచకుడుగా, దుర్జనుడుగా, మోసపోయేవాడుగా, మోసపు మాటలు చెప్పేవాడుగా, లంచగొండిగా, వడ్డీ వ్యాపారాలు చేసేవాడుగా, మోసకారుగా బ్రతుకుతున్నారు. వీళ్ళందరూ దేవుని రాజ్యములో పాలు పంపులు లేనివారు, దేవుని కృపలో ఎదగలేనివారు, దేవుని రాజ్యము వెతకలేనివారు, ఎదగలేనివారు, వెతకలేనివారు, పాలు పంపులు లేనివారు. నువ్వే గుంపులో ఉన్నావు? నేను ఏ గుంపులో ఉండాలి? ప్రశస్తమైన వెండిలాగా నీ నోరు కాపాడుకుంటే, మచ్చ లేకుండా, డాగులు లేకుండా నీ హృదయాన్ని పదిలముగా కాపాడుకుంటే, వంచకుడు వలె ఉండకుండా, దుర్జనుడు వలె ఉండకుండా, అంతకంతకు అందరిని మోసం చేసుకుంటా ఉండకుండా, దేవుని కొరకే నీ జీవితము బలియాగముగా, సమర్పణగా చేసినట్లయితే ఆయన మహిమ రాజ్యంలో ఉండబోతున్నాం. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన ఇంకా ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసునందు ఉంచవలసిన
విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రుడి అని తెలుసుకొన్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొనుము. దేవునికి స్తోత్రం. పౌలు గారు ఎంత హెచ్చరిక చేస్తున్నాడంటే ఆయన కృప, ఆయన దీవెన తప్ప దేవుడు ఆయన మాట విని ఆయన చేత ఇన్ని గ్రంథాలు రాపించాడు. ఆయన ప్రార్థన అంగీకరించాడు. ఆయన లేఖనాలకు ముద్ర వేశాడు. మన హృదయంలో కూడా ముద్ర వేసుకొని చాలా జాగ్రత్తగా ఉండాలని క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనముల ద్వారా మనం అనుభవించాలి. శక్తిగల పరిశుద్ధ లేఖనములను అనుభవించటానికి యోగ్యత దేవుడే ఇస్తే మన నుండి ఎవడు తీసివేయలేడు. కాబట్టి దేవుని శక్తి పొందుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని కృపలో నడవాలి. దేవుని ఆత్మ అభిషేకము పొందాలి. అప్పుడు ఆయన కృప మనకు తోడుగా ఉండి నడిపించబోతా ఉంది. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథంలో యెషయా భక్తుడు రాశాడు కదా, యెషయా భక్తుడు నోట ప్రవచనం, పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రవచనం. చూడుము, నా అరచేతులలో నిన్ను చెక్కుకున్నాను. అరచేయ ఎంతమందిని చెక్కుకున్నాడు? మన చెయ్యి అయితే చిన్నదే. దేవుని చెయ్య ప్రపంచమును ఉన్న ప్రజలందరినీ దాయగలిగిన సామర్థ్యము అంత గొప్ప చెయ్య. అందుకని ప్రతి మనిషికి వాగ్దానం చేస్తున్నాడు కదా. ఏమంటున్నాడంటే, చూడుము, నిన్ను నేను నా అరచేతిలో చెక్కుకున్నాను. దేవునికి స్తోత్రం. అందుకని చూడుము, నా అరచేతులలో నేను నిన్ను చెక్కాను. అంటే మనం ఇక ఆయన చేతిలో నీ నీడ, నువ్వెక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ పట్టణం వెళ్ళినా, అడవిలోకి వెళ్ళినా ఆయన చేతిలో నువ్వు ఉన్నావు కాబట్టి నిన్ను చూస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేస్తున్నావు? ఎక్కడ మురికి గుంటలో ఉన్నావు? ఎక్కడ పాపములో ఉన్నావు? ఎక్కడ చెడిపోయావు అని నిన్ను అడగటానికి నిన్ను వెంబడిస్తున్న దేవుడు నిన్ను అరచేతిలో పెట్టుకొని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని మనము ఆయనకి ఏమిచ్చి రుణము తీర్చలేము. మనల్ని వెంబడిస్తున్న దేవుడు మనలను ఆయన కృపలో జ్ఞాపకం చేసుకొని, చూడుము, నిన్ను నా అరచేతులలో చెక్కుకున్నా. నూరంతలు హింసలు పొందుతున్నావా? నా రాజ్యములో సుఖశాంతులు నీకే. విశ్రాంతి నీకుందమ్మా. విశ్రాంతి ఉందయ్యా. నా రాజ్యంలో హింసలు లేవు. నా రాజ్యంలో శ్రమలు లేవు. నా రాజ్యంలో నీకు ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు లేవు అని చెప్తా ఉన్నాడు. ఈ మాట విని ఎవరు సంతోషిస్తున్నారో ఆయన పిల్లలకే దక్కునుగాక. ఆయన మహిమ వింటున్న పిల్లలు పొందుదురుగాక. ఆయన వాక్యం ఎంత సత్యముగా ఉందో, ఎంత లోతుగా ఉందో మరొక చోట యెషయా గ్రంథములో ఆయన చెప్పాడు కదా, ముదిమి వచ్చే వరకు నిన్ను నేను చంకబెట్టుకుంటా అన్నాడు. అది కూడా ప్రవచనమే. అయితే ముదిమి వచ్చిందాకా నిన్ను చంకబెట్టుకుంటాను అంటే ఆయన ఎంత ప్రేమమూర్తి గమనించండి. ఆయన ఎంత ప్రేమామయుడు. ముదిమి అంటే ముసలితనం నీకు వచ్చినా నిన్ను ముదిమి వచ్చే వరకు చంకబెట్టుకుంటా
అంటున్నాడు. సంక పెట్టుకుంటా, ఎత్తుకున్నవాడు దేవుడే అయితే నిన్ను వీపు మీద మోసుకుంటూ చంక మోసుకుంటూ తిరుగుతుంటే ఏ దుష్టుడైనా ఏ పొరుగువాడైనా నిన్ను సంక నుంచి బయటకు తీయగలరా? దేవునికి స్తోత్రం. తీయలేరు. అమ్మ నాన్న సంకలో పిల్లలుంటే ఇంకెవడైనా వచ్చి కొట్టి చంపగలడా? చంపలేడు, కొట్టలేడు. అలాగే నీవు నేను కూడా యేసయ్య సంకలో ఉంటే మనల్ని ఎవడు పడదోసేవాడు లేడు, పక్కకు నెట్టేవాడు లేడు. ఆయన కృప ఎంత ఉన్నతమైందో అందుకని ఇలాంటి వాగ్దానాలు ఇచ్చాడు. ఆయన నమ్మిన పిల్లలకి ముదిమి వచ్చే వరకు చంక పెట్టుకుంటానన్నాడు. రెండోది, చూడు నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నా, నిన్ను కుక్కల పాలు నక్కల పాలు చేయటానికి కాదు, నిన్ను కాపాడటానికే నేను శారదీశా, నిన్ను ఎన్నుకున్నా, నిన్ను పిలుచుకున్నా అని చెప్తున్నాడు. ఇంత ధైర్యం చెప్పగలిగిన దేవుడు మనకు ఉన్నాడు. అమ్మ ఉంటుందా? ఎంతకాలమైన అమ్మ ప్రేమ శాశ్వత కాలమైందా? కాదు, మధ్యలోనే చనిపోతున్నారు. పిల్లల్ని విడిచి తల్లిదండ్రులు వెళ్ళిపోతున్నారు, తల్లిదండ్రులనే విడిచి పిల్లలు వెళ్ళిపోతున్నారు. ఇలా మానవుడు నైజం కొద్ది జీవితం ఆట ఆడుకుంటున్నారు. ఏదో కొద్ది కాలం తనవు చాలించి ముగించి వెళ్ళిపోవాలి. అయితే అమ్మ ఇవ్వలేని అభయం, నాన్న ఇవ్వలేని మాట సత్యం దేవుడే మనకు మాట ఇస్తున్నాడు. నిన్ను నేను అరచేతుల్లో చెక్కుకుంటానన్నాడు, నిన్ను నేను ముదిము వచ్చే వరకు ఎత్తుకుంటానన్నాడు. ఇంతకన్నా గొప్ప మాటలు ఎవరైనా మనకి అభయం ఇస్తేవారు ఉన్నారా? ఒకవేళ మన పిల్లల్ని పూర్తిగా పెంచి పెద్దవాళ్ళు అయ్యేదాకా నేనుంటాను అని చెప్పగలనా? చెప్పలేం. అందుకని దేవుడు చెప్పగలడు కానీ మానవుడు తల్లిదండ్రులుగా పుట్టిన నరుడు మట్టివాడు, రక్త మాంసములు ధరించుకున్నాడు కనుక వాడు శాశ్వతమైన వాడు కాదు. నీ తల్లిదండ్రులు చేయలేని అభయం దేవుడే నీకు మాట ఇస్తున్నాడు. అందుకని మరలా వాక్యం కాడకు వద్దాం. పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుమో. దేవునికి స్తోత్రం. ఏమని చెప్తున్నాడు మనకి? వాక్యము నువ్వు ఎవరి వల్ల విన్నావో ఫస్ట్ నుంచి, ఏ సంఘములో ఏ దైవజనుల ద్వారా, ఏ సువార్థికుని ద్వారా, ఏ బోధకుని ద్వారా నువ్వు వాక్యం వింటున్నావో ఆ వాక్యము చేత నువ్వు కట్టబడాలి అని చెప్తున్నాడు. వాక్యము చేత కట్టబడి నీవు దేవుని కొరకు ఎప్పుడైతే ఎదురు చూస్తావో అప్పుడు ఆయన కృప మరి నీకు తోడుగా ఉంటుందని బైబిలు వాక్యము ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఎవరైతే సత్యములో నడవాలి, ఎవరైతే ఆయన కొరకు జీవించాలి ఎదురు చూస్తున్నారో అట్టి పిల్లల ద్వారా నీవు ఏ వాక్యము సత్యమని తెలుసుకుంటున్నావో ఆ వాక్యము ద్వారా సత్యములో నిలబడాలి. అబద్ధం ఆడకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన చిత్తాన్ని మనం నమ్మి విశ్వసించాలని యేసయ్య మనకు నేర్పుతా ఉన్నాడు.